10 లక్షలతో పోల్చుకుంటే ఇవాళ బాగానే ఉంది కదా, ఇది లెక్కండి మాకు అని చెప్తున్నాడు. ఫ్యూచర్లో గ్యారంటీ పెరుగుతుంది అనేటటువంటి ఈ హోప్ ఉంది చూసారా, ఆ హోప్ని రేకెత్తించడం. జగన్ అనేటటువంటి వాడు పెసిమిస్టిక్, అక్కడ వీళ్ళు ఆప్టిమిస్టిక్. అది అమరావతికి లాభం. ఒక రకంగా అంటే ఈ పాయింట్లన్నీ జగన్ రేజ్ చేస్తున్నారు, కానీ జగన్ ఆలోచన అంతా దుబారా, లేదంటే ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ మీద 1000 రూపాయలు నొక్కేస్తున్నారు. ఇదే తప్ప అసలు పాయింట్ ఆయన కూడా రేజ్ చేయలేకపోతున్నారు. అంటే జనాలకి తెలుసు అది దుబారా జరగట్లేదని జనం ఇవ్వడానుకోవట్లే. బట్ ఓ నగరం కావాలన్న ఆకాంక్ష బలంగా ఉందన్న సంగతి జగన్కి అర్థం కావట్లేదు. జగన్కి అర్థం కావాల్సింది ఏంటంటే, ముందు చేసిన ఒక తప్పు ఏంటంటే, నాకు బాగా గుర్తు, వెంకటకృష్ణ AP24 నేను ఇప్పుడు ఉన్నాము అమరావతి 3 రాజధానులు ప్రకటించిన రోజున నేను ఇది పొసగదని చెప్పా. 3 రాజధానులు చేస్తే బాగానే ఉంటుంది కానీ పొసగదు. ఎందుకు అంటే, ఒకటి చిన్న రాష్ట్రం 3 రాజధానులు పెద్ద ఉపయోగం లేదు. రెండవది కోఆర్డినేషన్ ఫెయిల్ అవుతుంది. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ఇమ్మీడియట్గా కాగితాలు కావాలంటే హైకోర్టు. నువ్వు కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ తీసుకుని పోతే నా 2 రోజులు పడుతుంది. అది వర్కౌట్ కాదు. డిజిటలీకరణ సందర్భం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇవన్నీ అక్కడ డిజిటల్ పేపర్ వర్కౌట్ కాదు కోర్టులో. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది అసెంబ్లీ ఇంకో చోట, అసెంబ్లీ వేరే చోట వర్కౌట్ అవుతుంది. అసెంబ్లీ అమరావతిలో పెట్టి వైజాగ్లో రాజధాని పెట్టి ఇక్కడ హైకోర్టు అనేది వర్కౌట్ కాదు. లేదా హైకోర్టు బెంచ్ కూడా వైజాగ్లో పెట్టించుకో. అట్లాగే అసెంబ్లీ తీసుకొచ్చిన నేను ఆ రోజున ప్రపోజ్ చేసిన పాయింట్ ఏంటంటే,